హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్లో యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ నుంచి సీనియర్ హెమటాలజిస్ట్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జయశెట్వర్ గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్ గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి, డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అన్ని కూడా డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో డాక్టర్, బ్లడ్ క్యాన్సర్ అని వింటూ ఉంటాము. అసలు ఫస్ట్ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్, ఎలా గుర్తించాలి? ఎస్, సో బ్లడ్ క్యాన్సర్ అంటే ఒక రకమైన క్యాన్సర్. రక్త సిస్టమ్, బ్లడ్ సిస్టమ్ అంటే మన శరీరంలో రక్తం ఉత్పత్తి తయారయ్యే జగ బోన్ మ్యారో, రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ, దానికి బోన్ మ్యారో, బోన్స్లో మధ్యలో అది బోన్ మ్యారో. సో అదే కాకుండా ఈ బ్లడ్ సిస్టమ్కి, ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన అవయవాలు అంటే లింఫ్ గ్రంథులు. సో ఈ అన్ని అవయవాల నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్స్కి బ్లడ్ క్యాన్సర్స్ అంటారు. సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఎగ్జాక్ట్ ఎన్ని రకాలు అని తెలుసుకోవాలంటే 3 రకాలు ఉంటాయి. సో ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఈ 3 రకాలు ఉంటాయి. సో ల్యూకేమియా అంటే బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్, దానికి ల్యూకేమియా అంటాము. దాంట్లో కూడా ఇంకా చాలా రకాలు ఉంటాయి. యాక్యూట్ ల్యూకేమియా, క్రోనిక్ ల్యూకేమియా, ఎక్కడైతే చాలా లక్షణాలు చాలా త్వరలో కనపడతాయి, పేషెంట్ చాలా త్వరలో లక్షణాలతో వస్తారు, దానికి యాక్యూట్ ల్యూకేమియా అంటారు. వేరే క్రోనిక్ ల్యూకేమియా అంటే దాంట్లో ఈ రక్త కణాలు చాలా స్లోలీ బాడీలో మధ్యలో పెరుగుతూ ఉంటాయి. ఈ మామూలుగా వేరే కారణం వల్ల బ్లడ్ టెస్ట్ చేస్తే కణాలు చాలా ఎక్కువగా మాత్రలో కనపడితే దానికి క్రోనిక్ ల్యూకేమియా అంటారు. సో లింఫోమా రెండో రకమైన బ్లడ్ క్యాన్సర్. సో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా లింఫ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్, రైట్. సో దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా లింఫోమా ఉన్న పేషెంట్, లింఫోమా బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఈ లింఫ్ గ్రంథులు ఉబ్బిన వల్ల ఈ గడ్డలు కనపడతాయి, మేడ, చంక అలాంటి జగలు. అదేవిధంగా బయట కనపడే ప్రదేశాలు, కనపడలేని ప్రదేశాలు లాంటి కడుపు, ఛాతీ, అక్కడ ఈ లింఫ్ గ్రంథులు ఉబ్బి లివర్, స్ప్లీన్ ఇలా పెరిగి కడుపు ఊపటం, ఇలాంటి లక్షణాలు లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్లో ఉంటాయి. అయితే లింఫోమా ల్యూకేమియాలో తేడా ఏమిటి అంటే ల్యూకేమియా అది లిక్విడ్ క్యాన్సర్, అంటే బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యి ఓన్లీ బ్లడ్లో కనపడే బ్లడ్ క్యాన్సర్, దానికి ల్యూకేమియా అంటారు. అదేవిధంగా లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఈ లింఫ్ గ్రంథి వల్ల ఇలా సాలిడ్ క్యాన్సర్, అంటే లింఫ్ గ్రంథులు, లివర్, స్ప్లీన్ ఉబ్బటం అలాంటి గడ్డల్లాగా కనపడే, గడ్డల్ రూపంలో కనపడే బ్లడ్ క్యాన్సర్, దానికి లింఫోమా అంటాం. 3వ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఏమిటి అంటే మైలోమా. ముఖ్యంగా ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళ జనాల్లో కనపడే బ్లడ్ క్యాన్సర్ మైలోమా. ఈ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో బోన్స్ చాలా మెత్తగా, ఈ మైలోమా క్యాన్సర్స్ బోన్స్ని చాలా వీక్ చేసి, బోన్స్ని చాలా మెత్తగా చేసి బోన్స్ ఇరిగే లక్షణాలు కూడా ఈ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో కనపడచ్చు. సో ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ అంటే 3 రకాలు ఉంటాయి, ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్ జనరల్ 3 రకాలకి కూడా? ఎస్, సో ముఖ్యంగా ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ అంటే ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయిన వల్ల అక్కడ రక్తం ఉత్పత్తి, మామూలు రక్త కణాలు, రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్, ఈ అన్ని రక్త కణాలు ఉత్పత్తి ఈ ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారోలో చాలా ఎక్కువగా మాత్రలో అనియంత్రితంగా పెరిగిన వల్ల ఈ మామూలు రక్త కణాల ఉత్పత్తి పడిపోతుంది. సో దానివల్ల రకరకాల లక్షణాలు రావచ్చు. ముఖ్యంగా నీరసం, అల్సట, గుండె దడదడ ఇలాంటి లక్షణాలు, హిమోగ్లోబిన్ తగ్గిన వల్ల, తెల్ల రక్త కణాలు పడిపోయిన వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్, జ్వరం రావటం, ఎంత యాంటీబయాటిక్ వాడినా కూడా ఈ జ్వరం మళ్ళీ రావటం. అదేవిధంగా ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు, చెమటల్లో, శరీరంలో ఈ మచ్చలు, రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, నోట్తో ముఖంతో బ్లీడింగ్, ఇలాంటి బ్లీడింగ్ లక్షణాలు ప్లేట్లెట్ తగ్గిన వల్ల రావచ్చు. సో ఈ ల్యూకేమియా లక్షణాలు, ముఖ్యంగా లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఈ లింఫ్ గ్రంథులు పెరిగిన వల్ల ఈ గడ్డలు, లింఫ్ గడ్డలు, సో మేడ, ఇలాంటి అన్ని చోట్ల కడుపు ఉబ్బటం, ఛాతీలో, కడుపులో లింఫ్ గ్రంథిలో పెరగటం, ఇలాంటి లక్షణాలు లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో వస్తాయి. అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా బోన్స్ చాలా వీక్ అయిన వల్ల బోన్ పెయిన్స్, తర్వాత బోన్స్ ఫ్రాక్చర్స్, అదేవిధంగా ఈ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఈ అబ్నార్మల్ ప్రోటీన్ ఎక్కువగా మాత్రలో కిడ్నీ కూడా బ్లాక్ చేయొచ్చు. సో కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు, బ్లడ్ తగ్గిన వల్ల చాలా నీరసం, అల్సట, గుండె దడ ఇలాంటి లక్షణాలు మైలోమాలో కనపడచ్చు. ఏ క్యాన్సర్లో అయినా, ముఖ్యంగా క్యాన్సర్ అంటే ఎక్కువగా మాత్రలో అనియంత్రితంగా పెరిగే కణాలు, రైట్. సో ఈ క్యాన్సర్ అన్ని క్యాన్సర్ లాగా
బరువు పడిపోవటం, ఆకలి తగ్గటం, చెమటలు రావటం, ఇలాంటి కామన్ లక్షణాలు అన్ని క్యాన్సర్కి ఉన్న కామన్ లక్షణాలు బ్లడ్ క్యాన్సర్లో కూడా కనపడచ్చు. అదేవిధంగా ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి ఈ లక్షణాలు ఆ పర్టికులర్ బ్లడ్ క్యాన్సర్స్, ల్యూకెమియాకి కొన్ని బ్లడ్ ఉత్పత్తి తగ్గిన వల్ల వచ్చే లక్షణాలు, లింఫోమా బ్లడ్ క్యాన్సర్స్కి ఈ గడ్డలు కనపడటం, కంతిలో మెడాలు ఇలాంటి గడ్డలు కనపడటం, కడుపు ఉబ్బటం. అండ్ మైలోమా బ్లడ్ క్యాన్సర్లో బోన్స్ వీక్ అయిన వల్ల బోన్ పెయిన్స్ కానీ, బోన్ ఫ్రాక్చర్స్ కానీ, కిడ్నీ బ్లాక్ అయిన వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా మనకు కనపడచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు జనాలు మామూలు బ్లడ్ టెస్ట్ చేసి ఉచితమైన స్పెషలిస్ట్ కన్సల్ట్ చేస్తే ఈ జబ్బు గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, అసలు డాక్టర్ అంటే ఎందుకు వస్తుంది అంటారు ఈ 3 రకాల క్యాన్సర్ అనేది? సో బ్లడ్ క్యాన్సర్కి ముఖ్యంగా 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. ఎవరికైతే కొందరు చాలా రేర్, 100లో ఒకరికి ఇద్దరికి ఎవరైతే చాలా కెమికల్ ఎక్స్పోజర్స్, కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఈ పెస్టిసైడ్స్ కానీ, పొలంలో పనిచేసే వాళ్ళు ఫార్మర్స్ మళ్ళీ అది ఉచితమైన ప్రొటెక్టివ్ డివైసెస్ వాడకుండా, గ్లౌజ్ వాడకుండా ఈ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎక్కువగా మాత్రలో ఎక్స్పోజ్ అయిన జనాలు, అదేవిధంగా ఎవరికైతే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా రోడ్ వర్కర్స్, ఈ టార్ అని ఒక కెమికల్ ఉంటుంది రోడ్ కన్స్ట్రక్షన్లో, సో వాళ్ళు మాస్క్ కానీ, చేతిలో గ్లౌజ్ కానీ వాడకుండా ఈ కెమికల్కి ఎక్కువగా మాత్రలో ఎక్స్పోజ్ అయ్యే జనాలకి, ఎవరికైనా ముందు ఏ రకమైన బ్లడ్ జబ్బు వేరే క్యాన్సర్స్ కానీ, వేరే బ్లడ్ జబ్బులు కానీ, దానికి రేడియేషన్స్ కానీ, వేరే కీమోథెరపీ కానీ ఇచ్చిన వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువ మాత్రలో కనపడే అవకాశం ఉంటుంది. కానీ 98 to 99% జనాల్లో ఈ జస్ట్ మన బాడీలో జెనెటిక్ మార్పు, ఈ రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి కంట్రోల్ చేసే జెనెటిక్స్ మార్చి ఆ రక్త కణాలు విపరీతంగా అన్కంట్రోల్గా అనియంత్రణగా పెరిగి అది బ్లడ్ క్యాన్సర్ కనపడచ్చండి. ఓకే, అంటే డాక్టర్ ఏమన్నా స్టేజెస్ లాగా ఉంటుందా? అంటే ఎర్లీ స్టేజ్లో కన్సల్ట్ చేస్తే వెంటనే క్యూర్ అవుతుంది, బట్ క్రానిక్ స్టేజ్లో కన్సల్ట్ చేస్తే? సో ఇది చాలా ముఖ్యమైన మాట అండి. చాలా పేషెంట్స్ ఫస్ట్ బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యాక ఏ స్టేజ్ ఉంది, ఎంతవరకు క్యూర్ అవుతుంది అని ఒక కామన్ క్వశ్చన్ ప్రతి పేషెంట్ మైండ్లో వచ్చేది. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్స్లో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ దాన్ని బట్టి స్టేజెస్ ఉంటాయి. ల్యూకెమియాకి స్టేజెస్ ఉండవు, ఎందుకంటే మన శరీరంలో బ్లడ్ లేని చోట బ్లడ్ లేని ఏం సెల్స్ లేవు, రైట్? ప్రతి సెల్స్కి బతకాలంటే కంపల్సరీ బ్లడ్ సప్లై కావాలి. సో ల్యూకెమియా అనే బ్లడ్ క్యాన్సర్ లిక్విడ్ బ్లడ్ క్యాన్సర్, అది బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యి బ్లడ్లో అన్ని చోట్ల ఉన్న వల్ల దానికి స్టేజెస్ ఉండవు. కానీ దానికి కొన్ని జెనెటిక్ మార్పులు, మంచి తేడా జెనెటిక్ మార్పుని బట్టి దాని క్యూర్ అయ్యే అవకాశం ఎంత ఉంది అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా లింఫోమాలో స్టేజింగ్ ఉండొచ్చు, ఎందుకంటే లింఫ్ గ్రంథులు ఛాతీలో కానీ, కడుపులో కానీ ఎక్కడెక్కడ లింఫ్ గ్రంథులు పెరిగాయి, ఏ అవయానికి దాని అఫెక్ట్ ప్రభావం చూపిస్తుంది, దాన్ని బట్టి స్టేజెస్ ఉంటాయి. అయినా వేరే క్యాన్సర్ లాగా లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఆ సాలిడ్ క్యాన్సర్స్లో ఆ క్యాన్సర్ ఆ అవయవంని బయట వెళ్ళి స్ప్రెడ్ అయితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. సో లిమిటెడ్ స్టేజ్ క్యాన్సర్కి చాలా మంచి గొప్ప భవిష్యత్తం, చాలా మంచి క్యూర్ అయ్యే అవకాశం సాలిడ్ క్యాన్సర్స్లో ఉంటాయి. కానీ లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్ 1 నుంచి స్టేజ్ 4 దాకా ఏ స్టేజ్ ఉన్నా కూడా క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉంటుంది. స్టేజ్ 1 ఉంటే, స్టేజ్ 1, 2 అర్లీ స్టేజ్లో ఉంటే క్యూర్ అయ్యే అవకాశం 90 to 95% ఉండొచ్చు. స్టేజ్ 3, 4 ఉన్నా కూడా క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉంటుంది. సో క్యూర్ అయ్యే అవకాశం బ్లడ్ క్యాన్సర్లో అన్ని క్యాన్సర్ కింద చాలా ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్లీ లింఫోమా అనే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్లో మాత్రం స్టేజెస్ ఉంటాయి, రైట్? సో 3 రకమైన బ్లడ్ క్యాన్సర్ మైలోమా, దాంట్లో కూడా అది బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే లిక్విడ్ క్యాన్సర్ కాబట్టి దానికి కూడా స్టేజెస్ ఎక్కువగా మాత్రలో పనికిరావు. ఓకే, జెనెటికల్ గా ఇన్హెరిట్ అవుతుంది అనుకోవచ్చా సార్ క్యాన్సర్ అనేది? ఇది ఇంకా ముఖ్యమైన విషయం. సో బేసికలీ అన్ని బ్లడ్ క్యాన్సర్స్ జెనెటిక్గా, అసలు వంశపారంపరికంగా కానీ జెనెటిక్గా ఉత్పత్తి అయ్యే కాదు. జెనెటిక్స్ అంటే మన బాడీకి కంట్రోల్ చేసే రక్త కణాలు ఉత్పత్తి కంట్రోల్ చేసే జెనెటిక్స్, ఆ జెనెటిక్ మార్పు వచ్చి ఆ క్యాన్సర్లో కన్వర్ట్ అవ్వచ్చు, పరివర్తన అవ్వచ్చు. కానీ వంశపారంపరికంగా ఏ బ్లడ్ క్యాన్సర్స్ రావు. కానీ కొందరికి పుట్టినప్పటి నుంచి కొన్ని బ్లడ్ వ్యాధులు ఎక్కువగా మాత్రలో కనపడతాయి. ముఖ్యంగా ఇమ్యూన్ డిఫిషియన్సీ డిసార్డర్స్, కొన్ని జెనెటిక్ డిసార్డర్స్, కొన్ని ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ జబ్బులు. సో ముఖ్యంగా సాధారణంగా మేనరికం ఉన్న పేరెంట్స్లో ఈ
ఈ జబ్బులు ఎక్కువగా మాత్రలో కనపడతాయి. సో ఈ వంశపారంపరికంగా వచ్చే బ్లడ్ జబ్బు ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ మామూలు జనాల కింద మామూలు పిల్లల కింద ఎక్కువగా మాత్రలో కనపడే లక్షణాలు అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా డాక్టర్? ఈ ఏజ్ లో పర్టికులర్గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎస్, సో బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా రకాలు ఉంటాయి. అన్ని వయసులో చిన్నప్పుడు పుట్టిన పిల్లల నుంచి చాలా ఎక్కువగా వయసు ఉన్న పెద్దవాళ్ళ దాకా అన్ని ఏజెస్ లో బ్లడ్ క్యాన్సర్స్ కనపడచ్చు. అయినా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యూకెమియాలో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకెమియా అని ఒక రకం ఉంటుంది. ఇది ముఖ్యంగా 10 సంవత్సరం కింద ఉన్న పిల్లలు ఎక్కువగా మాత్రలో కనపడే లక్షణాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. సో ఈ ALL అని బ్లడ్ క్యాన్సర్, చిన్న పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్ ఓన్లీ కీమోథెరపీ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉండొచ్చు. అదేవిధంగా అక్యూట్ మైలాయిడ్ ల్యూకెమియాలో ఇంకా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళలో 40, 50, 60 సంవత్సరం కింద ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళ జనాల్లో ముఖ్యంగా ఎక్కువగా మాత్రలో కనపడుతుంది. అదేవిధంగా లింఫోమాలో కూడా 2 కామన్ ఇంపార్టెంట్ రకాలు ఉంటాయి, హాజ్కిన్స్ లింఫోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా. సో హాజ్కిన్స్ లింఫోమా యంగ్ జనాల్లో, యంగ్ అడల్ట్స్లో, ముఖ్యంగా 20 పిల్లల్లో ప్లస్ యంగ్ అడల్ట్స్లో 20 సంవత్సరం 30 సంవత్సరం కింద ఉన్న జనాల్లో ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హాజ్కిన్స్ లింఫోమాలో కూడా కీమోథెరపీ ఏ స్టేజ్ ఉన్నా కూడా కీమోథెరపీ ద్వారా 80 to 90% క్యూర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నాన్ హాజ్కిన్స్ లింఫోమాలో కూడా ఇంకా 100 కింద ఎక్కువగా రకాలు ఉంటాయి. దాంట్లో కామనెస్ట్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా డిఫ్యూజ్ లార్జ్ బి-సెల్ లింఫోమా. ఇది ముఖ్యంగా 40, 50 సంవత్సరం కింద ఎక్కువగా ఉన్న జనాలు ఎక్కువగా మాత్రలో కనపడతాయి. మైలోమా అనే జబ్బు ముఖ్యంగా వయస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళ 50, 60, 70 సంవత్సరం ఉన్న వాళ్ళకే మామూలుగా కనపడుతుంది. చిన్న వయస్సులో అంటే 30, 40 సంవత్సరం కింద మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో ఏజ్ని బట్టి కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కొన్ని ఏజ్లో ఎక్కువగా మాత్రలో కనపడే లక్షణాలు ఉంటాయి, ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రకరకాల బ్లడ్ క్యాన్సర్స్ అన్ని ఏజ్లో రావచ్చు. డాక్టర్, ఈ 3 రకాల క్యాన్సర్స్కి కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ చెప్తారంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ కూడా ఉంటుందా డాక్టర్? కరెక్ట్. సో ముఖ్యంగా అన్ని బ్లడ్ క్యాన్సర్స్కి ఫస్ట్ ఫేజ్ కీమోథెరపీ అవసరం. సో కీమోథెరపీ ద్వారానే అన్ని బ్లడ్ క్యాన్సర్స్కి ముందు కంట్రోల్ చేయొచ్చు. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్కి ముఖ్యంగా అక్యూట్ మైలాయిడ్ ల్యూకెమియా దాదాపు 70 to 80% అక్యూట్ మైలాయిడ్ ల్యూకెమియా బ్లడ్ క్యాన్సర్లో కీమోథెరపీ ఇచ్చాక క్యాన్సర్ తిరిగి రాకుండా బోన్ మ్యారో మార్పిడి అని అత్యాధునికమైన చికిత్సా పద్ధతి అవసరం పడవచ్చు. ALL అనే బ్లడ్ క్యాన్సర్లో చిన్నపిల్లల్లో కనపడే ALL అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకెమియా బ్లడ్ క్యాన్సర్లో 6 months ఇంటెన్సివ్ ఇంజెక్షన్ బేస్డ్ కీమోథెరపీ, తర్వాత 2 సంవత్సరాలు ట్యాబ్లెట్స్ ఇంటికాడ ఉండి ట్యాబ్లెట్స్ కీమోథెరపీ ద్వారా దీనికి 90% పరిష్కారం చేయొచ్చు. సో ALL బ్లడ్ క్యాన్సర్లో ఓన్లీ 10% ALL బ్లడ్ క్యాన్సర్ ఉన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో ఎవరికైతే జెనెటిక్ మార్పులు, హై రిస్క్ జెనెటిక్ మార్పులు ఉంటాయి, అదేవిధంగా ఈ బ్లడ్ క్యాన్సర్ ముందు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా అయి మళ్ళీ జబ్బు తిరిగి రావటం జరుగుతుంది, దానికి మనం రిలాప్స్ అంటాం. సో జబ్బు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా మళ్ళీ తిరిగి రావటం. సో ఏ బ్లడ్ క్యాన్సర్ అయినా రిలాప్స్ సెట్టింగ్లో, అంటే తిరిగి వచ్చిన బ్లడ్ క్యాన్సర్స్కి అందరికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కంపల్సరీ అవసరం కంప్లీట్ క్యూర్ చేయడానికి. సో తిరిగి వచ్చిన అన్ని ల్యూకెమియా, లింఫోమా, మైలోమాకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం పడవచ్చు. కానీ ముఖ్యంగా మంచి ఓన్లీ కీమోథెరపీతో మంచి అయ్యే బ్లడ్ క్యాన్సర్స్కి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకెమియా పిల్లల్లో ఓన్లీ కీమోథెరపీతో ట్రీట్మెంట్ చేస్తాము. సో 6 months కీమోథెరపీ ఇంజెక్షన్స్ హాస్పిటల్ బేస్డ్, తర్వాత 2 years ట్యాబ్లెట్ బేస్డ్ కీమోథెరపీ. AML బ్లడ్ క్యాన్సర్లో ముందు 1 to 2 months కీమోథెరపీ ఇచ్చి మంచి జెనెటిక్ మార్పులు ఉన్న వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ దాదాపు 5 నుంచి 6 నెలలు కీమోథెరపీ ద్వారా 20 నుంచి 30% AML పేషెంట్స్ పూర్తిగా క్యూర్ అవ్వచ్చు. మిగతా 70% AML పేషెంట్స్కి కీమోథెరపీ ద్వారా ముందు బ్లడ్ క్యాన్సర్ని కంట్రోల్ చేసి పర్మనెంట్ పరిష్కారం చేయాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో మార్పిడి చాలా అవసరం. అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 65-70 సంవత్సరం వరకు ముందు కీమోథెరపీ 3 నుంచి 4 నెలలు వాడి క్యాన్సర్ని కంట్రోల్ చేసి సొంత స్టెమ్ సెల్ ద్వారా ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చాలా అవసరం. ఈ జబ్బుని చాలా ఎక్కువగా సంవత్సరం దాకా జబ్బుని కంట్రోల్ చేయడానికి మైలోమాలో కీమోథెరపీ ప్లస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈ చికిత్సా పద్ధతి చాలా అవసరం ఉండొచ్చు. పెద్దవాళ్ళలో 70 సంవత్సరం కింద ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళలో కీమోథెరపీ
ఇంజెక్షన్స్ బేస్డ్ కీమోథెరపీ, ట్యాబ్లెట్ బేస్డ్ కీమోథెరపీ మైలోమా బ్లడ్ క్యాన్సర్స్కి, దాని తర్వాత జీవితాంతం మెయింటెనెన్స్ ట్యాబ్లెట్స్ కీమోథెరపీ. వీళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ కాలేరు కాబట్టి వాళ్ళకి జీవితాంతం ఓన్లీ ట్యాబ్లెట్ కీమోథెరపీ ద్వారా కంట్రోల్ చేయటం జరుగుతుంది అండి. ఓకే, అసలు డాక్టర్ ఈ బోన్ మ్యారో అనేది ఎలా ఉంది అని చెప్పి ఎటువంటి టెస్ట్లు మీరు చెప్తారు తెలుసుకోవడానికి? సో అన్ని బ్లడ్ జబ్బులకి, నాట్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్, సో ఏ రక్త దోషం, ఏ రక్తంలో డిఫెక్ట్ ఉన్నా కూడా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్, సో అది ఒక చిన్న అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న బ్లడ్ టెస్ట్ అది. సో మామూలుగా ఒక మషిన్లో సింపుల్ సిబిసి అని టెస్ట్, మామూలు బ్లడ్ నుంచి 2 ml బ్లడ్లో ఈ టెస్ట్ చేస్తారు. దాంట్లో హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్ మంచిగా ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏమైనా అబ్నార్మల్ రక్త కణాలు కనపడుతున్నాయా, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ సిబిసి బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సిబిసి టెస్ట్లో ఏమైనా తేడా, ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని బట్టి స్పెషలిస్ట్ డాక్టర్ అడ్వాన్స్ టెస్ట్ అంటే బోన్ మ్యారో పరీక్ష, బోన్ మ్యారో టెస్ట్ అంటే ఒక బోన్ నుంచి సూది పరీక్ష. సో అక్కడ బోన్ మ్యారో ఉత్పత్తి అయ్యే జగలో ఏమైనా క్యాన్సర్ కణాలు కనపడుతున్నాయా, వేరే ఏమైనా ఉత్పత్తి డిఫెక్ట్ ఉందా అది చూడడానికి ఈ బ్లడ్ టెస్ట్లో ఎవరికి తేడా ఉంటుంది వాళ్ళకి అడ్వాన్స్ ఫర్దర్ టెస్ట్ బోన్ మ్యారో పరీక్ష కానీ, లింఫోమా జబ్బు ఉన్న వాళ్ళకి ఈ లింఫ్ గ్రంథిలో ఉబ్బిన లింఫ్ గ్రంథి ద్వారా బయాప్సీ, లింఫ్ నోడ్ బయాప్సీ అని టెస్ట్ చేస్తాం. అదేవిధంగా మైలోమా అని బ్లడ్ జబ్బుకి, మైలోమా అని బ్లడ్ క్యాన్సర్స్కి బ్లడ్ టెస్ట్లో ఏమైనా మైలోమా లక్షణాలు కనపడితే బోన్ మ్యారో టెస్ట్ ద్వారా అండ్ ఒక ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా మైలోమా జబ్బు ఉందా లేదా దాని పరిష్కారం మనం చేసుకోవచ్చు అండి. ఓకే, అసలు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది అసలు ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది డాక్టర్? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాట్ ఓన్లీ మామూలు జనాల్లో, ఈవెన్ కొన్ని నాన్ అదర్ స్పెషలిస్ట్లు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక సర్జరీ, పెద్ద సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అలాంటి సర్జరీ ఉండొచ్చా అని ఒక సందేహం ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక సర్జరీ కాదు. దీంట్లో స్టెమ్ సెల్స్ అంటే ఎముక కణాలు, మూల కణాలు, బోన్ మ్యారో అన్ని రక్త కణాలు తయారు చేసే మూల కణాలు స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ పేషెంట్కి అవసరం ఉన్న, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్కి జీన్ మ్యాచ్, ఒక HLA జీన్ మ్యాచ్ ఉన్న, ఆరోగ్యవంతం ఉన్న వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళతో ఈ మూల కణాలు మనం కలెక్ట్ చేస్తాం. ప్లేట్లెట్ సాధారణంగా ప్లేట్లెట్ ఎలా మనం మషిన్లో కలెక్ట్ చేస్తాం, అదేవిధంగా ఈ మూల కణాలు కానీ స్టెమ్ సెల్స్ కానీ మామూలు బ్లడ్ ద్వారా మనం కలెక్ట్ చేసి ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగే పేషెంట్కి బ్లడ్ ఎక్కించేలాగానే స్టెమ్ సెల్స్ కూడా ఎక్కిస్తాం. కానీ ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్. దానివల్ల ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగే పేషెంట్స్కి ముందు ఈ దూషితమైన బోన్ మ్యారో మొత్తం నష్టం చేయడానికి చాలా హై డోస్ కీమోథెరపీ ద్వారా, కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ ద్వారా కానీ, కీమోథెరపీ ద్వారా కానీ ఈ దూషితమైన బోన్ మ్యారో మొత్తం నాశనం చేయటం జరుగుతుంది. ఈ బోన్ మ్యారో దూషితమైన బోన్ మ్యారో నాశనం చేశాక ఈ ఆరోగ్యవంతం ఉన్న డోనర్తో స్టెమ్ సెల్స్, జీన్ మ్యాచ్ ఉన్న స్టెమ్ సెల్స్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్, డోనర్లో ఉన్న హెల్దీ బ్లడ్ సిస్టమ్ పేషెంట్ బాడీలో తయారు చేయటం జరుగుతుంది. అది ఒక సర్జరీ కాదు, ఒక సింపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగేటప్పుడు పేషెంట్ బోన్ మ్యారో మొత్తం నష్టమైన వల్ల ఈ పేషెంట్కి స్టెమ్ సెల్ ఎక్కించిన నుంచి స్టెమ్ సెల్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్ తయారవడానికి దాదాపు 3 నుంచి 4 వారాలు టైం పడుతుంది. ఈ సమయంలో పేషెంట్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళ రక్త కణాలు చాలా తక్కువగా ఉంటాయి, వాళ్ళకి మళ్ళా బ్లడ్ కానీ ప్లేట్లెట్ కానీ ఎక్కించే అవసరం పడుతుంది. అదేవిధంగా తెల్ల రక్త కణాలు చాలా తక్కువగా ఉన్న వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్, రకరకాల కాంప్లికేషన్స్, కీమోథెరపీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అన్ని కాంప్లికేషన్స్, ఈ అన్ని ఇబ్బందితో వాళ్ళకి కాపాడడానికి ఒక స్పెషల్ ఐసీయూ యూనిట్, దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అంటాం. అక్కడ ఎయిర్, అన్ని కేర్ ఈ పేషెంట్కి చాలా జాగ్రత్తగా, చాలా హైజీనిక్గా, చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా వాళ్ళకి కేర్ ఇచ్చి వాళ్ళకి తట్టుకొని బయట తీసుకొని రావటం ప్రయత్నం జరుగుతుంది. దానికోసం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఉంటుంది. కానీ ఇది సర్జరీ కాదు, ఒక సింపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. కానీ దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్పెషలైజ్ కేర్, స్పెషలైజ్ ఐసీయూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో పెట్టడం అని జరుగుతుంది అండి. సూపర్. అంటే డాక్టర్, డోనర్ ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలా, స్ట్రేంజర్
ఎస్, ఇది ఇంకా ఒక ముఖ్యమైన విషయం. సో మన తెలుగు రాష్ట్రంలో గత 12 years నుంచి నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో దాదాపు 300 కింద ఎక్కువగా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో ముఖ్యంగా మన తెలుగు జనాల్లో ఒక ఇంపార్టెంట్ భయం, డోనర్లు ముఖ్యంగా ఇలాంటి బ్లడ్ వ్యాధిలో ఉన్న పేషెంట్స్ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్కి ఒక ముఖ్యమైన భయం ఏమిటి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక పెద్ద సర్జరీ, వాళ్ళ బాడీ నుంచి బోన్ మ్యారో ఆపరేషన్ ద్వారా మనం తీసుకుంటాం అని ఒక అపోహలు ఉంటాయి. అలా కాకుండా ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్ డోనర్స్ ముఖ్యంగా వాళ్ళ బ్రదర్స్ ఉండొచ్చు, సిస్టర్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. ఫుల్ మ్యాచ్ కావాలంటే బ్రదర్ సిస్టరే ఉండాలి. ఫుల్ మ్యాచ్ బ్రదర్ సిస్టర్ డోనర్ లేనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ హాఫ్ మ్యాచ్ కూడా వాడచ్చు అండి. సో ఈ డోనర్కి మనం బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ బయట బ్లడ్లో రావడానికి ఒక చిన్న కడుపులో ఇన్సులిన్ సూదిలాగా సూది ఇచ్చి ఈ స్టెమ్ సెల్స్ బ్లడ్లో వచ్చాయి. ఆ బ్లడ్లో వచ్చిన స్టెమ్ సెల్స్ మనం ప్లేట్లెట్ లాగా కలెక్ట్ చేస్తాము. స్టెమ్ సెల్ డొనేట్ చేసిన డోనర్కి ఎటువంటి ఇబ్బంది, ప్రమాదం, అపాయం అసలు ఉండదు. వాళ్ళు స్టెమ్ సెల్ డొనేట్ చేసిన వెంబటిని వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ ప్రొఫెషన్ కానీ జాయిన్ చేయొచ్చు. అంత సేఫ్, అంత ఈజీ ప్రొసీజర్. అది ముఖ్యమైన మాట. సో స్టెమ్ సెల్స్ ముఖ్యంగా జీన్ మ్యాచ్ కావాలంటే ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ సిస్టర్సే చూడాలి. ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ లేనప్పుడు బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఫుల్ మ్యాచ్ కానప్పుడు అమ్మ నాన్న కానీ వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళతో హాఫ్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ కూడా ట్రాన్స్ప్లాంట్ మనం చేయొచ్చు. సో ఈవెన్ హాఫ్ హెచ్ఎల్ఏ మ్యాచ్ కాకుండా ఇంటర్నేషనల్ స్టెమ్ సెల్ రిజిస్ట్రీ ఉంటుంది. మన భారత రాష్ట్రంలో 5 స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. జర్మనీ, అమెరికా అన్ని చోట్ల రకరకాల స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. సో ఎవరికైతే ఫుల్ మ్యాచ్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్యామిలీలో అవైలబుల్ లేనప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ రిజిస్ట్రీలో కూడా ఫుల్ మ్యాచ్ డోనర్ దొరకచ్చా అని వెతకచ్చు. సో ఇలాంటి ఇంటర్నేషనల్ డోనర్ రిజిస్ట్రీ ద్వారా కూడా మనం దాదాపు యశోద హాస్పిటల్లో దాదాపు 22 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇంటర్నేషనల్ డోనర్ రిజిస్ట్రీతో చేశామండి. గ్రేట్ సార్. అయితే ఏజ్ లిమిటేషన్ కానివ్వండి ఏదైనా ఉంటుందా డాక్టర్ డోనర్ కి? డోనర్ ముఖ్యంగా యంగ్ వయసు ఉన్న యంగ్ డోనర్ ఉంటే అంత ట్రాన్స్ప్లాంట్ ఫలితాలు, ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటాయి. సో మామూలుగా మేము దాదాపు 50-55 years దాకా డోనర్ యాక్సెప్ట్ చేస్తాము. 60 సంవత్సరం తర్వాత డోనర్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే డోనర్స్కి వాళ్ళకి సొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళ స్టెమ్ సెల్స్ కూడా వాళ్ళ ఏజ్తో అంత ఎఫెక్టివ్గా అంత మంచిగా ఉండకపోవచ్చు. సో మామూలుగా మనకు చాయిస్ ఉన్నప్పుడు ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం, వాళ్ళకి చాలా డోనర్ ఉన్నప్పుడు యంగెస్ట్ డోనర్ ప్రిఫర్ చేస్తామండి. సో యంగెస్ట్ డోనర్ అంటే దాదాపు 30-40 సంవత్సరం వరకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మ్యాక్సిమం యంగ్ డోనర్ అవైలబుల్ లేని పరిస్థితుల్లో మ్యాక్సిమం 50-55 వరకు మనం డోనర్ సెలెక్ట్ చేయొచ్చు. దానిపైన డోనర్ యూజువల్లీ అవాయిడ్ చేస్తామండి. వేరే ఇంటర్నేషనల్ డోనర్ కానీ హాఫ్ మ్యాచ్ డోనర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం ప్రిఫర్ చేస్తాం అండి.